వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. పానీపూరి అంటే ఇష్టపడని వారుండరు కదా. అడిగి మరీ ఇంకొకటి వేయించుకొని తింటారు. పానీపూరీలను ఒకేసారి తినాల్సి ఉంటుంది. దానిని ఇడ్లీ బోండాల్లా విరుచుకొని తినలేరు. ఇదే ఓ మహిళకు పెద్ద సమస్య తెచ్చిపెట్టింది. తెరిచిన నోరు తెరిచినట్లే ఉండిపోయింది. వెంటనే డాక్టర్ల దగ్గరకు పరుగులు తీశారు. అది చూసిన డాక్టర్లకే చెమటలు పట్టాయి. ఎంతో శ్రమిస్తే కానీ మహిళ దవడను సరిచేయలేకపోయారు. దవడ విరుగుతుంది అంటే ఇదే కావచ్చు. అసలు ఎవరు ఆ మహిళకు ఏమైందో వివరాలు చూద్దాం. ఉత్తరప్రదేశ్లోని ఒరియా జిల్లాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. పానీపూరి తినడానికి వెళ్లిన ఓ మహిళకు ఊహించని భయానక అనుభవం ఎదురైంది. పానీపూరి తింటుండగా దవడ ఎముక పక్కకు జరగడంతో ఆమె నోరు మూయలేకపోయింది. తెరిచిన నోరు తెరిచినట్టే ఉండిపోయింది. ఇంకేముంది, హాస్పిటల్కి పరుగులు పెట్టారు. ఒరియా జిల్లాకు చెందిన ఇంకిలాదేవి అనే మహిళ మరో మహిళతో కలిసి మార్కెట్కు వెళుతూ పానీపూరి బండి వద్ద ఆగారు. ఇద్దరూ పానీపూరి తింటుండగా ఇంకిలాదేవి దవడ ఎముక సడన్ గా పక్కకు జరిగింది. పెద్ద పానీపూరిని నోట్లో పెట్టుకునేందుకు తెరిచిన నోరు ఆ తర్వాత మూతపడలేదు. అంతే, తెరిచిన నోరు తెరిచినట్లే ఉండటంతో ఇంకిలాదేవి తీవ్ర ఇబ్బంది పడింది. పక్కకు జరిగిన దవడ ఎటూ కదలకపోవడంతో ఇంకిలాదేవి అల్లాడిపోయింది. నొప్పితో తల్లడిల్లుతున్న ఇంకిలాదేవిని వెంటనే పక్కనే ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అక్కడ ఆ ఘటన చూసి డాక్టర్ షాక్ గురయ్యాడు. వైద్యుడు ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. దవడ పక్కకు జరగడంతో చాలా సెన్సిటివ్గా మారిందని మరో ఆసుపత్రికి తీసుకువెళ్లాలని చెప్పాడు ఆ వైద్యుడు. మరింత అడ్వాన్స్డ్ కేర్ అవసరమని డాక్టర్ తెలిపారు. ఇక అంతేకాదు, ఇలాంటి కేసు ఇప్పటి వరకు చూడలేదని డాక్టర్ పేర్కొన్నారు. దీంతో బాధితురాలి కుటుంబీకులు కంగు తిన్నారు. ప్రత్యేక చికిత్స కోసం ఆమెను ఉన్నత వైద్య కేంద్రానికి తరలించారు. ఇంకిలాదేవిని పెద్ద ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు చాలాసేపు శ్రమించి మహిళ దవడ సెట్ చేశారు. సాఫ్ట్ గా ఉండే పానీపూరి ఇంత పని చేస్తుందని ఎవరూ ఊహించరు. అదృష్టం బాగుండి మహిళ దవడ సెట్ అయింది, కానీ లేకపోతే ఊహించుకుంటేనే భయంగా ఉంది. అయితే ఈ ఘటన పానీపూరి లవర్స్ ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఎంత ఇష్టమైనా తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. సాఫ్ట్ ఫుడ్ అయినా తినేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు వైద్యులు. దవడపై ఒత్తిడి కలిగించే ఆహార పదార్థాలు తీసుకునేటప్పుడు నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరిస్తున్నారు. సో డోంట్ నెగ్లెక్ట్.